ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి దివ్యానుభవం శీర్షికలో మనం స్మరించుకునే దివ్య అనుభవములు మహామహిమాన్వితమైనవి. ఎందుకంటే ఈ లీలల్లో కంచి వరదరాజస్వామి గుడిలో ఉన్న రంగనాయకుల స్వామి వారి గుడి వివరములతో కూడిన దివ్య లీలలు ఉంటాయి. అవి ఇప్పుడు స్మరించుకుందాం. ఈ భక్తుని పేరు పెంచలనేని నారాయణ గారు. వీరి స్వగ్రామం రాజపద్మాపురం అసలు పేరు మన్నూరి కండ్రిగా. ఈ పెంచలనేని నారాయణ గారి తండ్రి గారి పేరు చినగోవిందప్ప. వీరు స్వామివారి భక్తులు. స్వామివారంటే వీరికి చాలా గౌరవం, భక్తి. వీరు స్వామివారు ఎప్పుడు ఈ రాజపద్మాపురం వచ్చినా వీరి ఇంట్లోనే ఉంటూ ఉండేవారు. వీరి ఇంట్లోనే ఎక్కువగా విడిది చేసేవారు. స్వామివారు వీరింటికి వస్తే వీరింట్లో పండగ వాతావరణమే. అలాంటి ఏర్పాట్లు చేసుకుండేవారు. మరి ఎందుకంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారంటే వీరికి అంత భక్తి శ్రద్ధలు ఈ చినగోవిందప్ప గారికి. ఈ క్రమంలో ఒకసారి ఈ చినగోవిందప్ప గారు 1955 ఆ ప్రాంతంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఇలా అడిగారు. స్వామి, నేను ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాను అని అడిగితే స్వామి ఇలా అన్నారనమాట. అయ్యో వద్దయ్యా, నష్టపోతావు, నువ్వు ఎప్పుడు ఆ విధంగా చేయొద్దు అని స్వామి చెప్పారనమాట. కానీ ఆ తర్వాత అంటే 55 తర్వాత 61లో మళ్ళీ శ్రీ స్వామివారిని అడగకుండానే ఆ ఫ్యాక్టరీ కోసం తెలిసిన వాళ్ళకి ఒక మెడ్రాస్ ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ ఒక అతను ఉంటే కామరాజు గారని అతనికి ఒక 30,000 రూపాయలు ఇచ్చి ఆ ఫ్యాక్టరీ పర్మిషన్ లైసెన్స్ శాంక్షన్ చేయించుకొని రమ్మని ఇచ్చారనమాట. ఆయన ఢిల్లీకి వెళ్తూ అతని స్నేహితుడిని కూడా, ఆ కామరాజు గారు కూడా అతని స్నేహితుడిని కూడా తీసుకెళ్లారు. కానీ ఆ స్నేహితుడు ఈ కామరాజు గారిని హత్య చేసి ఆ 30,000 రూపాయలు అతని దగ్గర ఉన్న డబ్బు అంతా మొత్తం తీసుకొని వెళ్ళాడు అనమాట. ఈ విధంగా వీరు ఈ చినగోవిందప్ప గారు 30,000 రూపాయలు నష్టపోయారు. అంటే స్వామివారి మాటలు అప్పుడు గుర్తుకు వచ్చి చెంపలు వేసుకున్నారనమాట. ఆ తర్వాత ఇంకా స్వామివారికి చెప్పకుండా ఆ తర్వాత ఇంకే పని ఎప్పుడు చేసేవారు కాదనమాట ఈతను. ఈ సంఘటన తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుమతి లేకుండా వారికి చెప్పకుండా ఏ పని చేసేవారు కాదు. వారికి చెప్పే ఏ పనైనా చేసేవారు. ఈ చినగోవిందప్ప గారికి సంతానం 7 మంది అమ్మాయిలు, ఒకే అబ్బాయి. ఆ అబ్బాయి పేరే పెంచలనేని నారాయణ గారు అనమాట. వీరు 7 అమ్మాయిల తర్వాత పుట్టిన అబ్బాయి అని వీరికి చాలా గారాభంగా పెంచారు. స్వామివారు వీరి ఇంటికి వస్తే ఈ నారాయణ గారు వెళ్ళి స్వామివారి తొడ మీద కూర్చునేవారు అనమాట. అంతేకాకుండా స్వామివారు కూడా వారిని ఒళ్ళోనే కూర్చోబెట్టుకునేవారు. స్వామివారు దగ్గర ఉన్న తంబూర సంచిలో ఉన్న వస్తువులన్నీ ఇది చిన్నపిల్లడు కదా అన్నీ తీసి పడేస్తూ ఉండేవారు అనమాట. కానీ స్వామివారు వీరిని ఏమీ అనేవారు కాదు, ఒళ్ళో కూర్చోబెట్టుకుండేవారు. వీరికి పెంచలనేని నారాయణ గారికి స్వామివారితో, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారితో అనుభవాలన్నీ ఇలా ఉన్నాయన్నమాట. వీరికి 1975లో ఈ నారాయణ గారికి ఎడమ చేతి బొటన వేలు మీద ఒక గడ్డ వస్తుంది, నీవు ఆసుపత్రిలో చూపించుకోవాల్సిన అవసరం లేదు. 75లో నారాయణ గారికి ఇలా చెప్పారనమాట. అయ్యా, నీకు ఎడమ చేతి బొటన వేలికి గడ్డ వస్తుంది, నీవు ఆసుపత్రిలో చూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కంచికి వెళ్ళి వరదరాజస్వామి దేవాలయంలో కుప్పుస్వామి అని ఉంటారు, వారిని అడిగితే రంగనాయకుల స్వామి దేవాలయం ఎక్కడ ఉందో చూపిస్తారు. ఆ దేవాలయంలో దీపం వెలిగించి 3 రోజులు నిద్ర చేసి రా, సరిపోతుంది అని చెప్పారనమాట. అదేవిధంగా కొద్ది కాలం తర్వాత వీరికి గడ్డ లేచింది. వీళ్ళేమో నిర్లక్ష్యం చేశారనమాట. ఆ గడ్డ చీము పట్టి దుర్వాసన వస్తుందన్నమాట. ఇంక డాక్టర్స్ ఏమో వేలు తీసేయాలన్నారు. వీళ్ళు ఈ నారాయణ గారి మామగారు అందరూ నన్ను అని అన్నారనమాట. మీరు ఆ పిచ్చి వెంకయ్య మాటలు విని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం లేదో అని చెప్పారనమాట. కానీ వీరు ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వాక్కు మీదే వీరు నమ్మకంతో ఉన్నారనమాట. భగవాన్ వెంకయ్య స్వామి వారి వాక్కు ప్రకారం వీరు కంచికి వెళ్ళారు. కంచికి వెళ్ళి అక్కడ రంగనాయకుల స్వామి గుడి కోసం వెతికారు.
కానీ ఆ దేవాలయం వీరికి ఎక్కడా కనిపించలేదు. ఎవరిని అడిగినా రంగనాయకుల స్వామి గుడి ఎక్కడ అంటే ఎవరు ఏమీ చెప్పలేదన్నమాట. అప్పుడు వీరికి గుర్తొచ్చిందనమాట. కుప్పుస్వామి అన్న అతను ఉంటారు, ఆ వరదరాజ స్వామి గుడిలో కుప్పుస్వామి అని ఉంటారు, అతన్ని అడిగితే రంగనాయకుల స్వామి గుడి జాడ చెప్తారు అని చెప్పారు కదా. అప్పుడు వరదరాజ స్వామి గుడికి వెళ్ళారు వీళ్ళు. ఆ అప్పుడు వెళ్ళి ఆ కుప్పుస్వామి గారిని అడిగారనమాట. అప్పుడు ఆ కుప్పుస్వామి వారికి గుర్తొచ్చింది. ఈ వారేమో ఆ గుడి వెనుక భాగంలో, వరదరాజ స్వామి గుడి వెనుక భాగంలో రంగనాయకుల స్వామి వారికి చిన్న గూడు ఉంది. అక్కడికి తీసుకొని వెళ్ళారనమాట. అక్కడ నుండి చూస్తే ఆ గూడు చాలా కాలంగా మూతపడి ఉంది. వాటన్నిటి ఆ చెత్త చెదారం అన్నీ తీసి చూస్తే లోపల రంగనాయకుల స్వామి విగ్రహం ఉందన్నమాట. ఆ విగ్రహాన్ని వీరు బాగా కడిగి ఆ గూడంతా శుభ్రం చేసి దీపాలు పెట్టి అలాగే 3 రోజులు నిద్ర చేసి తిరిగి వచ్చేసారనమాట. ఆ తర్వాత గడ్డ ఎటుపోయిందో కానీ మటుమాయమైపోయిందనమాట. ఈ సంఘటన అంతా అక్కడ ఆ దేవాలయంలో, వరదరాజ స్వామి దేవాలయంలో ఈ జరిగిన సంఘటన అంతా ఒకరు చూశారనమాట. అతను వీళ్ళని అడిగారనమాట. ఈయన పెంచలనేని నారాయణ గారిని అడిగారు, ఎవరు మీ స్వామి ఇంత కరెక్ట్గా ఎవరికి తెలియని ఈ గుడి జాడ చెప్పారు ఎవరు? ఆ స్వామివారిని మేము దర్శించుకుంటాము అని వీరి వెంట వాళ్ళు వచ్చారనమాట. అప్పుడు వీళ్ళని స్వామివారిని దర్శనానికి అతన్ని కూడా తీసుకువెళ్ళారు. ఆ వారికి స్వామి ఇలా చెప్పారనమాట, నువ్వు సంవత్సరం లోపల కోటీశ్వరుడు అవుతావు అని. కానీ అప్పటికి అతని పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నమాట. పూట గడవడమే కష్టం. అప్పుడు వారు అన్నారనమాట, నాకు అన్నానికి లేకపోతే కోటీశ్వరుని ఎలా అవుతాను స్వామి అని అతను అన్నాడు. అంటే స్వామి ఇలా అన్నారు, అయ్యా తప్పకుండా అవుతావు నువ్వు అని అన్నారు. అదేవిధంగా అతను ఒక నెలకి వీరి మిత్రుడు కంచి దేవాలయంలో బంగారు బల్లి కాంట్రాక్టు తీసుకున్నాడు అనమాట. అతను డబ్బులు కట్టేసి ఆ కాంట్రాక్ట్ మెయింటైన్ చేయడానికి ఇతనికి ఇచ్చేశారు. ఆ విధంగా ఇతను సంవత్సరం తిరిగేటప్పటికి కోటీశ్వరుడయ్యారు. స్వామివారి వాక్కు అమృత వాక్కు, బ్రహ్మవాక్కు. ఆ తర్వాత 1978లో ఒకసారి ఈ నారాయణ గారికి ఎడమ కాలు మీద గడ్డ వచ్చిందనమాట. అప్పుడు స్వామి ఇలా అన్నారు, నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, తిరువళ్ళూరు వెళ్ళి అక్కడ దీపానికి నూనె ఒత్తులు ఇచ్చి నిద్ర చేసి వచ్చే మేలైపోతుంది అన్నారు. స్వామివారు చెప్పినట్లుగానే వీరికి ఎడమకాల మీద గడ్డ వచ్చింది. కొంచెం నిర్లక్ష్యం చేయడం వల్ల అది చీమ పట్టింది. ఆ తర్వాత వీరు అదే స్వామివారు చెప్పారు కదా, స్వామివారు చెప్పినట్టే తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి దేవాలయంకి వెళ్ళి ఆ దీపానికి నూనె ఒత్తులు ఇచ్చి వచ్చారు. అక్కడ నిద్ర చేసి వచ్చారు. ఆ తర్వాత ఆ గడ్డ ఎలా మాయమైపోయిందో తగ్గిపోయిందనమాట. తర్వాత వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరి ఇంటికి ఎప్పుడు వస్తూ ఉండేవారు కదా. అలా ఒకసారి వచ్చినప్పుడు విపరీతంగా వర్షం పడుతుందన్నమాట. ఎండుకట్టెలు ఏవీ లేవు. వీరు స్వామివారు అగ్నిగుండం వేస్తారు కదా, కానీ వీరి ఇంట్లో ఎండుకట్టెలే లేవు. అప్పుడు శ్రీ స్వామివారి ఏమో కట్టెలు కావాలని అడిగారనమాట. అప్పుడు వీళ్ళు అన్నారు, స్వామి ఆ వర్షానికి అన్నీ తడిచిపోయాయి, ఎండుకట్టెలు లేవు అన్నారు. అంటే అయితే ఎద్దులు కట్టి బండి తీసుకొని రండి అయ్యా, తోటలోకి వెళ్దాము అని అన్నారు. అంటే ఇప్పుడు ఈ బురదగా ఎక్కువగా ఉంది స్వామి, బండి లాగలేవు ఎద్దులు అని అన్నారు. అంటే మీకు ఎందుకయ్యా, కట్టండి అన్నారు. అదేవిధంగా స్వామివారు చెప్పారు కదా, స్వామివారు చెప్పినట్లే బండి కట్టి ఆ తోటలోకి తీసుకువెళ్ళారు. ఒక చోట ఆగారనమాట. ఒక చోట ఆగి ఇక్కడ మట్టి తీయండి అయ్యా అన్నారు. అక్కడ మట్టి తీస్తే అక్కడ లోపల ఒక చెట్టు పడిపోయి మట్టి కప్పబడింది అనమాట. ఆ చెట్టుకు మోక కట్టి లాగిస్తే ఎద్దులు సునాయాసంగా లాగాయి. ఆ బురదలో మనుషులే నడవలేకుండా ఉంటే ఆ ఎద్దులేమో ఈ మొద్దుని తీసుకొని ఎలా లాగాయని ఆశ్చర్యం వేసింది అనమాట. ఆ బురదలో ఇవి ఆ మొద్దుని కూడా లాక్కొని వచ్చేసాయి అనమాట. అప్పుడు ఆ మొద్దు వారి అగ్నిహోత్రానికి సరిపోయింది. ఆ అగ్నిహోత్రానికి ఇబ్బంది లేకుండా ఆ మొద్దుతో అక్కడ జరిగిపోయింది. వారి అగ్నిహోత్ర కార్యం నిర్విఘ్నంగా జరిగిపోయింది. కానీ ఇక్కడ భూమిలో మొద్దు ఉంది అని స్వామివారికి ఎలా తెలిసింది అని ఊరి ప్రజలందరికీ వాళ్ళకి చాలా ఆశ్చర్యమైపోయారు. తర్వాత ఒకరోజు వీరు బోరు వేయాలని స్వామివారిని అడిగారనమాట. బోరు ఎక్కడ వేస్తే బాగుంటుంది అని, నీళ్ళు ఎక్కడ పడతాయి స్వామి అని ఈ నారాయణ గారు అడిగారు స్వామివారిని. అప్పుడు స్వామి చెప్పారు, ముందు అక్కడ గుడి ముందు దేవాలయం ముందు వెయ్యి, నీళ్ళు ఎప్పటికీ ఉంటాయన్నారు. అలాగే వారు చెప్పినట్టే అక్కడ బోరు వేశారు. అక్కడ ఎప్పటికీ నీళ్ళు ఆ బోరులో ఉన్నాయన్నమాట. తర్వాత ఒకసారి భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ చినగోవిందపు వీరి తండ్రి గారితో చెప్పారనమాట, నారాయణకి తమ్ముడు పుడతాడు, కానీ నారాయణకి తమ్ముడు పుడితే వాడు నారాయణని చంపేస్తాడు, కాబట్టి నీ కడుపులో ఉన్న బిడ్డను ఆడ శిశువుగా మార్చేస్తాను అని చెప్పారు.
అలాగే స్వామివారు అలాగే అని చినగోవిందప్ప గారు ఒప్పుకున్నారు. వారి భార్య గర్భం దాల్చిన తర్వాత శ్రీ స్వామివారి గర్భంలో బిడ్డను ఆడ శిశువుగా మార్చారు. స్వామివారు చెప్పినట్లే వారికి కూతురు పుట్టిందనమాట. ఈ పెంచలనేని నారాయణ గారు అంటే స్వామివారికి, ఎందుకంటే ఈ పెంచలనేని నారాయణ గారు స్వామివారి సంపూర్ణ అనుగ్రహం పొందారు. వీరు ధన్యజీవి. అందుకే వీరు తమ్ముని చేతిలో చావవలసిన వాళ్ళని కూడా రక్షించి తమ్ముడిని చెల్లెలుగా మార్చారనమాట. వీరు పెద్దక్క వివాహం విషయం కూడా అలాగే స్వామివారు చెప్పారనమాట. ఎందుకంటే వీరి పెద్దక్క గారి వివాహం నిశ్చయమైంది. స్వామివారిని అడిగితే అయ్యా వివాహం కంచిలో చేయండి లేకపోతే ఇబ్బంది పడతారన్నారు అని పదే పదే చెప్పారు. కానీ పెళ్లి కొడుకు వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక్కడ చేస్తే మా బంధువులంతా వస్తారు, కంచిలో చేస్తే ఎవరు వస్తారు అని వాళ్ళు తిరువళ్ళూరులోనే వివాహం జరిపించారు. 5 సంవత్సరం లోపే ఆమె భర్తను కోల్పోయింది. ఆమె పిల్లలు ఇప్పుడు తమ్ముడు పెంచలనేని నారాయణ గారి దగ్గరే ఉంటారనమాట. ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ నారాయణ గారి ఇంటికి వచ్చారు. నారాయణ గారి ఇంటికి వచ్చి వారి చెల్లెల్ని చూసి ఈమె నెల్లూరులో నెలవు అన్నారు. అప్పుడు వీరంతా అనుకున్నారనమాట, ఆమెకు నెల్లూరులో మంచి సంబంధం దొరికి అక్కడ హాయిగా ఉంటారేమో అని అనుకున్నారు. కానీ ఆమె ఆరోగ్యం అప్పటికి అన్ని విధాలా బాగుంది. కానీ ఒక వారం రోజులకే ఆమెకి ఏమైందో హఠాత్తుగా ఆమె మరణించింది. అంటే రాజపద్మాపురంలో మరణం, నెల్లూరులో తిరిగి జననం అని స్వామివారి ఉద్దేశం. అప్పుడు వారికి అర్థమైందనమాట ఆ విషయం. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు నారాయణ గారితో అంటూ ఉండేవారు, అయ్యా నువ్వు ఎప్పుడు గుండు కొట్టిస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉంటావు, నీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తే నువ్వు గొలగమూడు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తే అన్నీ చక్కబడతాయని స్వామివారు వీరికి అభయం ఇచ్చారు. ఓం నారాయణ ఆది నారాయణ.